ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ గాడ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని లేఖనాన్ని బట్టి నా యొద్దకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్న మాట, మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. చాలా సందర్భాల్లో మనం దేవుని మీద కోప్పడి ప్రార్థన చేయడానికి, లేకపోతే చర్చికి వెళ్ళడానికి, లేదా దేవుని మాటలు వినడానికి మనం అసహనాన్ని వ్యక్తపరుస్తాం మన జీవితంలో కలిగిన నష్టాలను బట్టి. కానీ అది ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా చేయకూడని పని అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేస్తే మనుషులు మనం త్రోసివేస్తారు, మనం చెప్పే మంచిని తీసుకోలేకపోతారు. కానీ దేవుడు అలా కాదు. మనం తప్పు చేసినా, మనం చెడ్డవారిగా ఉన్నా మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు, మనం ఎలాంటి హీనస్థితిలో ఉన్నా ప్రేమించే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న దేవుడు ఈరోజు ఎవరైతే మీ జీవితాల్లో తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి త్రోసివేయక చేర్చుకునేవానిగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రశస్తమైన రెక్కల చాటుకి మనందరం వద్దాం. దేవుని కృపలో ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.